తమిళనాడులోని రాయవేలూరు అంటారు, వేలూరు. అక్కడ గోల్డెన్ టెంపుల్, బంగారు దేవాలయం. అక్కడి నుంచి మాకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమాన్ని లైవ్లో వారు చూశారు. అంతేకాకుండా నా కార్యక్రమాన్ని ప్రతిలో వస్తున్నది, గతంలో చూసిన కార్యక్రమాలని వారు చూసి గోల్డెన్ టెంపుల్లోనే చక్కగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వారు ఇప్పుడే కబురు చేశారు. ఒక 2 నిమిషాల ముందే వారితో ఫోన్లో మాట్లాడాను. కనుక బంగారు దేవాలయం మహాలక్ష్మీదేవి స్వర్ణ దేవాలయం. అలాంటి స్వర్ణ దేవాలయంలో చక్కగా మా ఋత్విక స్వాములతోటి అత్యంత అద్భుతమైన రీతిలో ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందుతూ చక్కగా ముందుకు తీసుకుపోయేటువంటి మహత్తరమైన దివ్యమైన భవ్యమైన బంగారు ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ మన ప్రతినిధుల వీక్షకులందరికీ వచ్చింది. నిజంగా నేను ఈ ఆలయంలోకి అడుగుపెట్టినటువంటి శుభతరుణంలో ఈ కార్యక్రమాన్ని వచ్చింది. అంతేకాకుండా మా శ్రీనివాస శర్మ గారు కూడా 108 గోవులతో వారి గోశాలలో కూడా వారిని ఇన్వైట్ చేశారు. చక్కగా రాబోతున్న రోజులు 1వ తేదీ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి గోత్రాలతో జరుగుతుంటాయి. చాలామంది ఈ ఎందుకు వాయిదా వేశామంటే, మేము ఇంకా ఆపండి, డబ్బులు పే చేయవద్దు, దయచేసి పే చేయకండి అంటే, అయినా కూడా ఎన్నిసార్లు నేను వారిని రిక్వెస్ట్ చేసినా కూడా అమౌంట్ పంపిస్తూనే ఉన్నారు. ఇంకా నేను వారిని కాదలేక అలాగే రిక్వెస్ట్ చెప్పాను. కనుక ఇప్పటికీ పంపుతున్నారు. ఇంకా మీరు ఎవరన్నా పంపినా కూడా డిసెంబర్ 31వ తేదీ తర్వాత మాత్రం దయచేసి 1 రూపీ కూడా పంపవద్దని నేను వినయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే 1వ తేదీ నుంచి అంటే మార్గశిర మాసంలో పూర్ణిమ తర్వాత వచ్చేటువంటి మొదటి సోమవారంతో ప్రారంభమవుతుంది 97వ కార్యక్రమం. మొత్తం అది 11 మాసాలు జరుగుతుంది. అందులో ఒక మాసం మా శ్రీనివాసరావు గారి యొక్క గోశాలలో జరుగుతుంది. అయ్యా, ఇప్పుడు మనం కర్కాటక రాశిలో వెళ్ళబోతున్నాం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, మన కారకుడు. అలాంటి చంద్రుడికి ఒకవైపు రాహు ఉంటాడు, ఒకవైపు కేతు ఉంటాడు. రాహు వచ్చేసేసి ఉత్తర ధ్రువం, కేతు దక్షిణ ధ్రువం. మొన్ననే దక్షిణ ధ్రువం మీదే చంద్రయాన్ దిగింది, అంటే కేతువు దిగింది. కనుక అలాంటి చంద్ర కేతువుని కూడా ప్రార్థన చేస్తూ మనం రాబోయేటువంటి రోజుల్లో 92 కార్యక్రమాలు, దోషాలన్నీ కూడా నిర్మూలన కావడానికి మనం ఇప్పటి నుంచే సంసిద్ధం అవుతున్నాం. ఆ మహాకాళి మహాలక్ష్మి మహాశక్తి అనుగ్రహం మనందరూ ఎలా ఉండాలి. అయ్యా ఋత్విక స్వాములు కర్కాటక రాశులకి ప్రారంభించారు.